హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పై నెట్వర్క్ మైనింగ్ ద్వారా మీరు ఎర్న్ చేసినటువంటి ఈ పై కాయిన్స్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దీన్ని మీరు సేఫ్గా ఏ విధంగా ఉంచుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఓన్లీ కేవలం మనకు పై నెట్వర్క్లో కేవైసీ అనేది ఏదైతే ఉందో కేవైసీ తర్వాత మైగ్రేషన్ చెక్ లిస్ట్ కంప్లీట్ చేయడం. సో వీటి రెండిటి కోసం మనకు కేవలం 2 రోజులు మాత్రమే టైం ఉందండి. ఈరోజు జనవరి 29వ తేదీ. సో మిగిలింది 2 రోజులే, జనవరి 30వ తేదీ, జనవరి 31వ తేదీ. సో ఈ 2 రోజులు కంప్లీట్ అయిపోతే దాని తర్వాత కేవైసీకి తర్వాత మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఫిల్ చేయడానికి, కేవైసీకి తర్వాత మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడానికి మళ్ళీ కంపెనీ వాళ్ళు ఛాన్స్ ఇస్తారా లేదా అనేది ఎవరికి క్లారిటీ లేదండి. ఇంకా ఎటువంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు టైం ఎక్స్టెండ్ చేస్తున్నట్టు. సో ఎవరైనా కానీ మీరు మైనింగ్ చేసి ఇంకా కేవైసీ తర్వాత మెయిన్ నెట్ కంప్లీట్ చేసుకోకపోతే ఇమీడియట్గా ఆ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు కంప్లీట్ చేసేయండి. సో దాని తర్వాత ఈ మైనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ పై కాయిన్స్ మీరు ఎర్న్ చేసినటువంటి పై కాయిన్స్ అయితే ఉన్నాయో వాటిని స్కామ్ చేసేసి మీ దగ్గర నుంచి లాక్కోవడానికి ఎంతమంది అంటే అంతమంది ఫేక్ సాఫ్ట్వేర్లతో ఫేక్ అడ్వర్టైజ్మెంట్లతో బురిడీలు కొట్టించి కాయిన్స్ అనేవి మీరు కష్టపడి ఎర్న్ చేసిన కాయిన్స్ అనేవి మీరు మీ దగ్గర నుంచి లాగేసుకుంటున్నారనమాట ఆ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో ఈ స్కామర్స్ ఏం చేస్తున్నారు అని అంటే సో ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఇస్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పై అఫిషియల్ అనేసి కొన్ని హెడ్డింగ్స్ పెట్టుకొని ఇక్కడ పై నెట్వర్క్ అనేసి ఫేక్ పేజీలో క్రియేట్ చేసి ఏం చెప్తున్నారు అని అంటే 614 పై కాయిన్స్ అనేవి మీకు ఫ్రీగా ఇస్తున్నాము, క్లెయిమ్ చేసుకోండి అనేసి ఇటువంటి యాడ్స్ అనేవి మీకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, అన్ని సోషల్ మీడియా అప్లికేషన్స్లో, తర్వాత మీకు వాట్సాప్లో, టెలిగ్రాములలో ఈ విధంగా స్కామర్స్ పంపిస్తున్నారు అనమాట దీనికి సంబంధించినటువంటి లింక్స్ని. సో పొరపాటును కూడా మీరు ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్లిక్ చేసి ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బిలీవ్ చేసి 614 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లెయిమ్ అవుతాయి అనేసి అక్కడ మీ 24 పదాల పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో 24 hours పాస్ ఫ్రేజ్ దాన్ని ఇస్తే మీ పై అకౌంట్ హ్యాక్ గురవుతుందండి. మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మైగ్రేట్ అయిన కాయిన్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. సో అంటే మీరు ఇన్ని రోజులు కష్టపడి ఎర్న్ చేసుకున్నటువంటి పై కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో ఇటువంటి స్కామర్స్ ఎక్కడెక్కడ ఉన్నారంటే ఈవెన్ పై బ్రౌజర్లో కూడా కొంతమంది అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారనమాట. ఈ విధంగా 614 పై కాయిన్స్ మీకు ఫ్రీగా వస్తాయి, లింక్ను క్లిక్ చేసి మీ పాస్ ఫ్రేజ్ మీ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి అనేసి చెప్తున్నారు. ఈ విధంగా చాలామంది అంటే చాలామంది పై కాయిన్స్ అనేది పోగొట్టుకున్నారనమాట. సో రీసెంట్గా నాకు తెలిసి ఒక పర్సన్ అయితే 1600 పై కాయిన్స్ పోగొట్టుకున్నారు. తర్వాత ఇంకొక 2-3 days బ్యాక్ నాకు బ్రదర్స్లో ఒక బ్రదర్ 96 పై కాయిన్స్ పోగొట్టుకున్నారు. దాని తర్వాత అంతకంటే ముందు కూడా చాలామంది నాకు వరంగల్ నుంచి ఒక పర్సన్ తెలుసండి, అతను ఒక 200 కాయిన్స్ పోగొట్టుకున్నారు. తర్వాత హైదరాబాద్ నుంచి సంజు అనేటటువంటి ఒక పర్సన్ ఉన్నారు, అతను ఒక 1200 కాయిన్స్ వరకు ఇలా పోగొట్టుకున్నారనమాట. సో నాకు పరిచయం ఉన్న తక్కువ మందిలోనే ఇంతమంది పై కాయిన్స్ పోగొట్టుకుంటే ఇప్పుడు వరకు ఈ పై నెట్వర్క్లో జెన్యున్గా ఎర్న్ చేసి పై కాయిన్స్ పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో లెక్కేసుకోండి. సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అని అంటే మీరు ఇన్ని రోజులు ఎర్న్ చేసుకున్నటువంటి పై కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోకుండా ఉండడానికి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో మీరు పై కాయిన్స్ పోగొట్టుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మీ 24 hours పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో పై నెట్వర్క్లో మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో వ్యాలెట్ క్రియేట్ చేసుకునేటప్పుడు వచ్చినటువంటి పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ ఎంట్రీ చేయకూడదు ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ఈ 24 hours పాస్ ఫ్రేజ్ అనేది మీ డైరీలో ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. అంటే మీ డైరీలో మీరు రాసి పెట్టుకోకపోతే
ఫ్యూచర్లో మీకు అవసరం వచ్చినప్పుడు ఈ 24 అవర్స్ పాస్ ఫ్రేజ్ అనేది మీ దగ్గర లేకపోతే మీరు ఎర్న్ చేసినటువంటి పై కాయిన్స్ కూడా మీరు మళ్ళీ యాక్సెస్ చేయలేరు. అంటే మళ్ళీ తిరిగి ఎక్స్చేంజ్లకు ట్రాన్స్ఫర్ చేసుకొని సెల్ అనేది చేసుకోలేరు అనమాట. అందువల్ల 24 అవర్స్ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు సేవ్ చేసి ఉంచుకోవాలండి. వాట్సాప్లో సేవ్ చేసుకోవడము, మెయిల్లో సేవ్ చేసుకోవడము, దాంతోపాటు డైరీలో రాసి పెట్టుకోవడం చేయాలి. ఇంకా వేరే ఎవరికి మీ ఫ్రెండ్స్ కని కానీ, లేకపోతే రిలేటివ్స్ కని కానీ, లేకపోతే చిన్నప్పటి నుంచి తెలిసిన పర్సన్స్ అని అటువంటి పర్సన్స్కి ఇవ్వడం కానీ, లేకపోతే వీడియో కాల్స్లో వేరే వాళ్ళకి చూపించడం కానీ, దాంతోపాటు ఇటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో బోనస్లు వస్తాయి అనేటటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి లింక్స్ని మీరు క్లిక్ చేయడం కానీ చేస్తే మీ పై కాయిన్స్ అనేవి పోతాయి అన్నమాట. సో మైనింగ్ అనేది ఎండింగ్ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇక్కడ పై నెట్వర్క్ వాళ్ళు కూడా క్లియర్గా ఇక్కడ మీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేఫ్గా ఉంచుకోండి అనేసి కూడా ఇక్కడ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది అనమాట మార్నింగ్. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్తున్నది ఏంటి అంటే మీ ఏదైతే ఉందో అన్అఫిషియల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ఎక్కడ కూడా మీరు యాక్సెస్ చేయకండి, అక్కడ వచ్చే న్యూస్ నమ్మకండి అనేసి క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ చూడండి పై నెట్వర్క్ వాళ్ళు ఇచ్చినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. వీళ్ళు కొన్ని వెబ్సైట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఒకవేళ మీకు పై నెట్వర్క్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే కేవలం ఇక్కడే చూడండి పై సేఫ్టీ సెంటర్ అని ఏదైతే ఉందో వీళ్ళు ఇచ్చినటువంటి ఇక్కడ వెబ్సైట్స్ ఉన్నాయండి. వీటి ద్వారా మాత్రమే మీరు పైకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని మీరు వెతుక్కోవాలన్నమాట. సో అన్అఫిషియల్గా పై నెట్వర్క్ పేరు మీద తర్వాత పై కోర్ టీమ్ అని అంటే పై కోర్ టీమ్ అఫిషియల్గా ఉంది, ఫ్రాడ్ చేయడానికి కూడా చాలా ఏమంటారు ఫేక్ అకౌంట్లు కూడా రెడీ చేసి పెట్టుకున్నారనమాట. సో వాటి జోలికి మీరు వెళ్ళకండి. ఈ లింక్ ఏదైతే ఉందో ఈ అఫిషియల్ లింక్, ఈ లింక్ను నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చుంటానమాట. మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఈ లింక్ను యూజ్ చేసి ఇక్కడ ఉండేటటువంటి సైట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం వీటిని మాత్రమే యూజ్ చేయండి. సో ఇక్కడ అన్ని రకాల లింక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మైనింగ్ గురించి, తర్వాత సపోర్ట్ గురించి, తర్వాత వికీపీడియా గురించి, ట్విట్టర్ టీం ఒకటి, తర్వాత టెలిగ్రామ్లో కూడా ఒక అనౌన్స్మెంట్ గ్రూప్ ఉంది, తర్వాత వీళ్ళకు ఒక ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంది అఫిషియల్ది, తర్వాత ఇన్స్టాగ్రాము, థ్రెడ్స్, ఈ విధంగా యూట్యూబ్, తర్వాత మీడియము ఇటువంటివి ఇవ్వడం జరిగిందనమాట. ఒకవేళ మీరు ఎవరైనా కానీ యాక్సెస్ చెయ్యాలి, జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం వీటిలో వచ్చినవి మాత్రమే మీరు యాక్సెస్ చేయండి. ఏవంటే అవి కూడా మీరు యాక్సెస్ అనేది చేయొద్దు. ఒకవేళ చేస్తే మీ పై కాయిన్స్ అనేవి పోతాయి అన్నమాట. ఇన్ని రోజులు మీరు కష్టపడి ఎర్న్ చేసుకున్న అన్నీ కూడా పోతాయి. సో ఈ లింక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వెబ్సైట్కి సంబంధించింది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చుంటాను. కేవలం వాటి నుంచి మాత్రమే మీరు అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. ఎక్కడ బయట వచ్చేదైతే నమ్మకండి. ఇక్కడ చూడండి టెలిగ్రామ్ అనౌన్స్మెంట్స్ అని ఇచ్చారు చూడండి. దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో వాళ్ళు ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి క్లియర్గా. సో ఇక్కడ ఇచ్చిన వాటిని మీరు బిలీవ్ చేయండి. ఎక్కడ కూడా అన్నోన్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లిక్ చేసి మీ పై నెట్వర్క్కు కనెక్ట్ చేసుకొని అక్కడి నుంచి మీ కాయిన్స్ పోయేలా అయితే చేసుకోకండి. సో ఇంతేనండి. మీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో పై కాయిన్స్ను వాటిని సేఫ్గా ఉంచుకోవడం కోసం మీ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. ఎవరికంటే వాళ్ళకు షేర్ అయితే చేయకూడదు, మొదటి థింగ్. రెండోది ఏంటి అంటే మీరు ఎర్న్ చేసిన మీ పై కాయిన్స్ మళ్ళీ మీరు తిరిగి యూజ్ చేసుకోవాలంటే ఆ 24 అవర్స్ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు డైరీలో ఖచ్చితంగా రాసుకోవాలండి. మెయిల్లో, వాట్సాప్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సేవ్ చేసుకోండి. లేకపోతే మా మెయిల్ కూడా హ్యాక్ గురయ్యే ఛాన్స్ ఉంది కదా అని అనుకున్న వాళ్ళు డైరీలో అయితే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఎవరికి షేర్ చేయకూడదు. మీ పై కాయిన్స్ అయితే పోగొట్టుకోకండి. సో ఇంతేనండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా
వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.